పసుపు, ఆ, ఇండిగో, ఆ. బెంగళూరు నుంచి తెప్పిస్తాం ఇండిగో. ఇది ఇండిగో అండి. ఇండిగో. ఆహా. ఇది కాయ అండి లేదా పౌడర్ అండి? పౌడరే. పౌడరే. ఇదివరకు రాయిగా వచ్చేదని చెప్తారు కదా. అది సాకల నీళ్ళ మందు. ఆహా, చాకలి నీళ్ళు మందా? ఆ. ఇది ఇండిగో ఒరిజినల్. ఓకే, అంటే ఇది నీళ్ళు మందే నీళ్ళు మంది పౌడర్. ప్యాంట్ రంగు వచ్చేస్తుంది అనమాట. లెక్కలు ఎత్తాను మీ ప్యాంట్ రంగు. నా ప్యాంట్ రంగు వచ్చేస్తుంది. ఇండిగో. ఇండిగో. ఇండిగో దాన్ని ఏముందంటే చల్లదనంలో కలపాలన్నమాట దాన్ని. ఆహా, చల్లదనంలో కలపాలి. ఆ వేటు దానికి జరుగుతుంది. అది రెడ్ కలర్ రావాలంటే అండి రెడ్ కి భిక్ష సీడ్స్ ఉంటుంది చూడ బాబాయి, ఎర్ర పిక్కలి. సీడ్స్ భిక్ష రెడ్ వస్తుందన్నమాట. ఇవి ఏంటంటారు? ఈ బెండకాయ కింద సీడ్స్ అనమాట. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫారెన్ ఎక్స్పోర్ట్. ఎక్కడ ఉంటాయి? ఏజెన్సీ. ఏజెన్సీ. ఎంత ఉంటాయండి? థిక్ రెడ్ ఎంత ఉంటాయండి? కేజీ 220, 240 ఇలాగనమాట. కేజీ 240 అలా ఉంటాయి. ఇది చూడండి, ఇది దీని ఏం గింజలు అంటారండి? బొమ్మ రెడ్ డిక్షా. ఈ డిక్షా రెడ్ అనేది వస్తుందండి. ఈ డిక్షా రెడ్ అనేది ఫారెన్ నుంచి తెప్పించుకుంటారంట. ఏ కంట్రీ ఐడియా ఉందా సార్? ఇక్కడ నర్సీపట్నం ఏజెన్సీ. కిలో ఎంత ఉందండి? 250 నుంచి. సో ఇటువంటి న్యాచురల్ కలర్స్ ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఈ లక్క బొమ్మలకి మామూలుగా మనం రోజువారీ చూసే ఏషియన్ పెయింట్స్ ఏవి వేయట్లేదండి. సో ఆ ఏషియన్ పెయింట్ చేయకుండా కేవలం ఈ పర్యావరణ రహిత బొమ్మలని చెప్పడానికి చాలా ముఖ్యంగా మనటువంటి గింజల్ని ఉపయోగించి కలర్స్ తయారు చేస్తారు. అలాగే ఇండిగో, ప్రత్యేకించి బెంగళూరు నుంచి ఇండిగో పౌడర్ తెప్పించుకుని ఈ బ్లూ కలర్, ఈ రెండుకేమో ఈ గింజలు ఏంటన్నారు? భిక్ష అనే గింజల్ని ఈ ఎర్ర కలర్ థిక్ రెడ్ చూపించండి. ఇదిగోండి, ఈ గింజలను వాడితే ఇటువంటి థిక్ రెడ్ అనేది వస్తుందండి. ఈ థిక్ రెడ్ రావడం అంటే ఈ గింజలు కలిపేసి చేస్తారండి. దీన్ని ఉడకబెడతాం అనమాట. పెక్కలు నానబెట్టి ఉడకబెడతాం. అది భయం చేత కుంపడి పెట్టి బాయిల్ చేస్తాం అనమాట. దగ్గరికి తేలిలా కూడుకుంటుంది. అది ఫ్రిడ్జ్ లో ఒక రోజు పెడతాం. 2 రోజులు తీసి ఈ లక్కలు వేసి కలుపుతాం అనమాట. లక్కకి ఇప్పుడు ఎలా కలుపుతారు? అంటుకుపోద్దా? అంటే జీడి పద టైప్ లో చేస్తారా? జీడిది కలర్ చేసేది. ఓకే ఓకే. చాలా బాగుంది ఆయన. ఇది అంచేతనే నేను అనుబద్ధగా లెవెల్ మాట్లాడరు. నాకంతా నుంచి సీనియర్ ఎవరు లేరు. అదేలేండి. నేను పెద్ద పెద్ద కొంచాలు ఉన్నాయి కదా, కొలుసుకుంటారు చూసా. అదేలేండి. అలాంటి కొంచాలు కూడా ఎన్నో పోసాను. ఓకే. కంజరీ దొక్కలు పెద్ద పనులు చేసేసాను నేను. ఇంకేముందంటే ఇంక వయసు 64 సంవత్సరాలు వచ్చేసాయి. అదేలేండి. ఏదో ప్రభుత్వం ద్వారా ఏదో ప్రధానమంత్రి, అప్పుడు నావిడెక్ ప్రధానమంత్రి గారు వచ్చారు, జ్ఞాపకం ఉందా? అదేలేండి. నావిడెక్ ప్రధానమంత్రి గారు వచ్చారు. ఆయన